వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య అఫీషియల్. సో మా నిఖిల్ వచ్చి తర్వాత ఇంట్రడక్షన్ చెప్తాడు గైస్. ఈరోజు అంతా హడావిడిగా ఉంటుంది. ఇట్స్ అ బిగ్ డే అనమాట. ఒక మంచి బిగ్ డే అనే చెప్పాలి. ఇంకా మిగతాదంతా నిఖిల్ చెప్తాడు. నిఖిల్ని పిలిచేద్దాం. రా నిఖిల్, ఇంట్రడక్షన్ చెప్పా. ఏంటి గైస్, కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. జిట్టుగా ఉన్నాడంట గైస్. ఏం గైస్, ఎట్లా ఉంటే ఏంటి, న్యాచురల్ గానే కనిపించాలి వాళ్ళకి, అంతేనా? కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇవన్నీ నేను బ్యాక్ కెమెరా పెట్టుకొని చెప్తా. ఇప్పటికే కొంచెం చూసారంత మళ్ళీ ట్యాన్ అయిపోయా గైస్. హే గాయస్, చూస్తున్నారు కదా, నేను నిత్య మా అమ్మ అయితే ఈరోజు ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ నిత్య ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పే ఉండిద్ది. ఈరోజు మాకు ఒక బిగ్ డే అనమాట. ఎలాగంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ తీసుకోవాలి మ్యాక్ మినీ అని. నేను మమ్మీ అక్కడ ప్రైజెస్ ఎస్టిమేషన్ చూసుకుంటున్నాము, ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో ఎలాగున్నాయి ప్రైజెస్ అని. ఇంకా మేమైతే డైరెక్ట్గా క్యాష్ కట్టి స్పాట్లో తీసేసుకున్నాను. అదిగోండి మ్యాక్ మినీ అనమాట. అది M4 చిప్, అది బేసిక్ మోడల్. అది నేను చేసే ఎడిటింగ్స్కి కానీ గ్రాఫిక్ డిజైన్కి కానీ అది నాకు కరెక్ట్గా సరిపోయిద్ది, ఫొటోస్ ఎడిటింగ్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, అది తీసుకున్న వెంటనే పేరు కూడా పెట్టేసాం అనమాట. మినిగాడు అని పిలుస్తారు గైస్. అండ్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈ యాపిల్ కంపెనీ వాళ్ళు ఆ ఓపెనింగ్కి కొన్ని కోట్లు ఖర్చు పెడతారంట. ఆ సాటిస్ఫాక్షన్ భలే ఉండిద్ది. నాకైతే చాలా బాగా అనిపించింది అది ఓపెన్ చేసేటప్పుడు. ఎందుకంటే నేను దాన్ని కోసం రోజు రాత్రిపూట దాని గురించి రివ్యూస్ చూడడం కానీ, తీసుకుంటే బాగానే ఉండిద్దా. మీరు అనుకోవచ్చు ల్యాప్టాప్ తీసుకోవచ్చు కదా, లేకపోతే పీసీ బిల్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఎడిటింగ్కి నాకు కొంచెం బాగుండిద్ది, కొంచెం నాకు హై ఎండ్ మోడల్ కావాలని నేను ఇది తీసుకున్నాను. అండ్ గాయస్, ఇదైతే బేసిక్ మోడల్ కాబట్టి ఇదైతే అప్రాక్సిమేట్లీ 60,000 అలాగుంది. నేను స్టూడెంట్ ఐడి కార్డ్ యూస్ చేసి 55,000కి అలా తీసుకున్నాను. నాకైతే 55,000 పడింది. ఫైనల్లీ మినీ గన్ అయితే తీసేసుకున్నాం గైస్. ఇంకా అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంటికి వెళ్తున్నాము. నిత్య కోకోనట్ వాటర్ అడిగిందని ఇంకా కోకోనట్ వాటర్ తాగుతున్నాం గైస్. అందులో సడన్గా ఎలక్ట్రానిక్స్ నుంచి కాల్ వచ్చింది, మీ ఫోన్ అక్కడ మర్చిపోయారని. సో ఇంక ఫైనల్లీ మళ్ళీ మేము అక్కడ వెనక్కి వెళ్ళి ఫోన్ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. తర్వాత ఈవినింగ్ మళ్ళీ మేము మానిటర్, కీబోర్డ్, మౌస్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకుందామని మళ్ళీ ఈవినింగ్ నేను, మా అమ్మ, నిత్య మళ్ళీ ముగ్గురం కలిసి మేము మళ్ళీ బయటకు వచ్చాం గైస్. చూస్తున్నారు కదా మా తిప్పలు. మార్నింగ్ నుంచి అసలు రెస్ట్ లేదనమాట. ఎంత హ్యాపీగా ఉన్నామో అంత టెన్షన్గా కూడా ఉంది. ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ కదా, ఇది బిజినెస్ కాబట్టి టోటలీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి అమౌంట్ అనేది ఒకటి కాదు 10 షాపుల దాకా తిరిగి ఒక్కొక్కటి చూస్ చేసుకొని, గూగుల్ చేసుకొని, రివ్యూస్ చూసి, నిఖిల్ ఆల్రెడీ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని తనకు తెలిసిద్ది కదా ఏమేమి తీసుకోవాలో. నార్మల్గా తిరగలేదు గైస్, అసలు రెస్ట్ లేదనమాట మాకు. ఇంకా ఫైనల్గా అయితే ఒక షాప్కి వచ్చాము. ఇక్కడ మానిటర్ ఇవన్నీ తీసుకోవటాకైతే అసలు నిఖిల్ చూడండి ఫుల్ స్ట్రెస్ అయిపోయాడు కదా. నేనైతే చెప్పక్కర్లేదు, ఇంకా వీడియో తీయటానికి కూడా నాకు అసలు టైమే లేదనుకోండి. అంత బిజీగా హడావిడిగా తీసేసుకున్నాము. అదంతా సడన్ ప్లాన్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ సడన్గా ఏం లేదు గైస్, మాకు లైఫ్లో ఏం జరిగినా సడన్గానే జరుగుతాయి. సడన్ సర్ప్రైజెస్ అనమాట. అదే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ అని మేము నమ్ముతాము. అండ్ ఇక్కడ అత్తయ్య చూసారా మొత్తం చెక్ చేస్తున్నారనమాట. ఇంకా నేను కూడా మన వీడియోలో కనిపించాలి కదా, అన్నీ వచ్చేసా గైస్ మీకోసం అని చెప్పి వీడియోలోకి నేను ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే చూస్తున్నాను. నేను కూడా ఒకసారి రీచెక్ చేసుకుంటున్నా. అన్ని క్వాలిటీ తీసుకున్నాం. వై బికాస్ మినీగాడికి అంటే మనం మ్యాక్ మినీకి అన్ని క్వాలిటీ తీసుకోవాలి కదా. యాపిల్ యూస్ చేసేటప్పుడు మనం ఏ కంపెనీ అయినా మంచి కంపెనీ తీసుకోవాలి. మళ్ళీ వైరసెస్ కానీ ఇట్లాగా ఇష్యూస్ రాకుండా మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా కరెక్ట్గానే చేయాలి కదా గైస్. ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా హైట్స్ రీచ్ కావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా గైస్. ఇంకా మేము ఇక్కడ చూస్తున్నారు కదా బిల్స్, ఇన్వాయిసెస్, దట్ ఈస్ ఇన్వాయిసెస్ అవన్నీ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఏ ప్రోడక్ట్కైనా అది మనం తీసుకోవాలి, వారంటీస్ అవి ఉంటాయి కాబట్టి. అండ్ మీరు కూడా అది తీసుకోవడం మర్చిపోకండి. చిన్న బిల్ దగ్గర నుంచి పెద్ద బిల్స్ దాకా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏమైనా ఇష్యూ వచ్చినా మనం మళ్ళీ తిరిగి ఇవ్వటానికి కానీ, ఎక్స్చేంజ్ చేయటానికి కానీ ఏదైనా ఉంటుంది కదా రీజన్. సో తీసుకోవడం మర్చిపోకండి. మేమైతే స్పెసిఫిక్గా నేను అయితే 2-3 టైమ్స్ చూసుకునే ఉంటాం. అట్లాంటివే మోస్ట్లీ కేర్ చేస్తాం అనమాట. అండ్ మేమైతే నైట్ అయిపోతుంది, ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇదైతే నెక్స్ట్ డే. ఇది ఒక్క రోజుతో అవ్వలేదు గైస్, 2-3 డేస్ వరకు మేము ఇట్లాగా
పర్చేస్ చేస్తూనే ఉంటున్నాం థింగ్స్ అనేవి. ఇప్పుడు సోనోవిజన్కి అయితే వచ్చాము, చూడండి ఏం కొంటున్నాము అనేది. యాక్చువల్లీ మేము సోనోవిజన్కి ఎందుకు వెళ్ళామంటే గైస్, డాడీకి ఎప్పటి నుంచో టీవీ తీసుకోవాలని ఉంది. నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి నేను మా డాడీ కలిసి ఇంట్లో టీవీ పెట్టుకునే ప్లేస్ దగ్గర కూర్చొని కొలతలు వేసుకుంటూ ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఏ తీసుకుంటే ఏ టీవీ తీసుకోవాలని ఎప్పుడు నేను డాడీ మాట్లాడుకుంటూ ఉంటాము. నాకు అనిపించింది డాడీకి ఒక టీవీ తీసుకుంటే బాగుండిద్దేమో. మా డాడీ ఎక్కువ న్యూస్ అట్లాంటివి ఎక్కువ చూస్తారనమాట. సో అందుకని డాడీకి ఒక మంచి టీవీ తీసుకుందాం. యాక్చువల్లీ నా ప్లాన్ అయితే నేను యూట్యూబ్లో రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే నేను టీసీఎల్కి వెళ్దాం అనుకున్నా. కానీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ ఇందాక ఒక అంకుల్ని స్టార్టింగ్ ఒక అంకుల్ని చూపించా కదా, ఆ అంకుల్ మాకు ఏం సజెస్ట్ చేశారంటే ఎల్జీ తీసుకోండి, ఎల్జీ చాలా బాగుండిద్ది, ఎల్జీ 55 ఇంచెస్ తీసుకోండి అని చెప్పారు. యాక్చువల్లీ మాకు అక్కడున్న ప్రైజెస్ కంటే చాలా తక్కువ ప్రైస్ ఇచ్చారు మాకైతే. అండ్ ఇదిగోండి నేను కూడా ఇంకా డైరెక్ట్ ఇంకా ఆన్ ది స్పాట్ క్యాష్ కూడా కట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మా డాడీకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయడం ఒక్కటే లేట్. అట్ ది సేమ్ టైం నాకు కూడా హెల్త్ అస్సలు బాగోలేదు గైస్. 2 days బ్యాకే నేను రికవర్ అయ్యాను. ఎందుకంటే ఫుల్ ఫీవర్ గైస్ నాకు కూడా. అండ్ ఇంకా అక్కడ టీవీ తీసుకున్న తర్వాత అయితే మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో కూడా వచ్చేసింది. వేరే ఆటో బుక్ చేసుకోవాలి, ఇంకా టైం లేక ఇంకా ర్యాపిడో బుక్ చేసుకున్నాం గైస్. ఇంకా అతను వచ్చేసాడు, ఇంకా వెంటనే ఇంకా మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. నేనైతే బైక్ మీద వచ్చాను, నిత్యాను మమ్మీ అయితే ఆటోలో వస్తున్నారనమాట. సో గైస్, మావయ్య గారికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు నేను నిఖిల్ కలిసి. సో అత్తయ్య ఆటోలో ఉన్నారు, ఫుల్ సర్ప్రైజ్ అనమాట. రియాక్షన్ ఎలా ఉండిద్దో కూడా తెలియదు. నిదానంగా ఎక్కించండి. మావయ్య గారి ఎక్కడ తీసుకుంటారు నేను చూస్తాను. 3, 2, 1 రానికిలు ఒక్కడమే మొయ్యలేవేమో. సర్ప్రైజ్! షాక్ లో ఉన్నా, మామయ్య గారు షాక్ లో ఉన్నారు గైస్. నిఖిల్, మావయ్య గారి రియాక్షన్ నీకు ఎలా అనిపించింది? మావయ్య గారు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నా. చాలా హ్యాపీగా ఉన్నా. కొంచెం గట్టిగా మాట్లాడు. చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే. ఇదిగో ఈ మాల్లో. ఏ మాల్లో? వారంటీ కార్డు, 3 years వారంటీ అంట. మనం నీళ్ళు వేసి లేదా పగల కొడితే కాకుండా మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా అది టీవీ రీప్లేస్ చేసేస్తారు డైరెక్ట్ గా, కొత్త టీవీ ఇంక మళ్ళీ. 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారు గైస్? ఇంకా నిఖిల్కి తగ్గిన 3-4 days తర్వాత నాకు ఫీవర్ వచ్చేసింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఫుల్గా కంటిన్యూగా స్ట్రెస్ అయిపోతున్నాం కదా, కొన్న హ్యాపీనెస్ కన్నా తిరగడమే ఎక్కువ అయిపోయింది అనుకోండి ఒక్కొక్క దానికి. సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక్కడికి వచ్చి ప్రభు అన్న కోసం, పాస్టర్ గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. నేను, నిఖిల్ అండ్ అత్తయ్య. ఆఫ్ కెమెరాలో ఉంటారు అఫ్ కోర్స్ అత్తయ్య అయితే. మేమైతే మూర్తి డిజిటల్స్కి అయితే వచ్చాం గైస్. విజయవాడలో మీకు ఆల్రెడీ తెలిసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా ఫేమస్ కదా డిజిటల్స్కి. అండ్ ఇక్కడైతే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నా, ఇంకా అత్తయ్యను నిఖిల్ అక్కడే ఉన్నారనమాట. నాకు అస్సలు బాగాలేదు, బటర్ మిల్క్ తీసుకొని ఇంకా అప్పటికప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని అయితే నేను వెళ్ళిపోతున్నా గైస్. అండ్ ఇక్కడ చూడండి ఒక లేడీ అనమాట. నాకు ఇలా ఎవరైనా లేడీస్ డ్రైవ్ చేసినా ఏమన్నా వర్క్ చేసినా నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. నిత్య ఒక్కటే కాదు గైస్, మేము కూడా వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే దసరాకి కొన్ని రోజుల ముందే సోనీ ప్రైజెస్ అనేది డ్రాప్ అవుతున్నాయి అని చెప్పారు. సో అందుకనే నేను కూడా తీసుకోలేదు గైస్. ఇది నా బర్త్డే నెక్స్ట్ డే అనమాట. అంటే ప్రైజెస్ డ్రాప్ అవ్వడం అంటే ఓ 10 to 15K అలాగా
ప్రైజెస్ డ్రాప్ అవుతాయి అని చెప్పారు, లేదా బ్యాటరీస్ కానీ లేకపోతే ఏదైనా ఛార్జర్స్ కానీ ఫ్రీగా వస్తాయని చెప్పారు. సో ఇంక అందుకనే నేను కూడా ఆ తర్వాత తీసుకుందామని ఆగాను. నా బర్త్డే నెక్స్ట్ డే నేను వచ్చి ఇదిగోండి బ్యాగ్స్ కావాల్సినవి అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా గైస్. యాక్చువల్లీ మేమైతే మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం తీసేసుకున్నాం గైస్, ఎందుకంటే ఫ్యూచర్లో కొద్దిగా యూట్యూబ్ ఛానల్కి అంటే మేము కొన్ని అనుకుంటున్నాము, అవి ఇంకా అప్పుడే అప్డేట్ చేయం, త్వరలో అప్డేట్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, నేను ఫస్ట్ కెమెరా తీసుకొని ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వట్లేదు. రేపు మార్చికి మళ్ళీ 2026 మార్చికి 1 year కంప్లీట్ అయ్యిద్ది. కానీ దానికి ముందే నేను ఇంకో కెమెరా కూడా తీసేసుకున్నాను, నో నజర్ గైస్. ఈ కెమెరా గురించి చాలా రోజులైతే వెయిట్ చేశాను, ఫైనల్లీ తీసేసుకున్నాం గైస్. మా చర్చ్లో అన్నయ్య వచ్చారు, అన్నయ్య చేతుల మీద ఓపెనింగ్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ సెకండ్ కెమెరా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే గైస్, నాకు బయట పెద్ద పెద్ద ఈవెంట్స్ వచ్చినప్పుడు వేరే కెమెరాస్ రెంట్కి తీసుకోవాల్సి వస్తుంది, కొద్దిగా వచ్చిన మనీ అంతా అక్కడే పోతుంది. సో ఇంకా అందుకనే తీసుకున్నా గైస్. అసలు నా ఆనందం అయితే చెప్పలేకపోతున్నాను. ఇంకా అక్కడే కూడా ప్రేయర్ చేయించేసుకొని కెమెరా ఓపెనింగ్ అయితే చేసేసాను. చూసారా గైస్ ఎంత ఆనందంగా ఉన్నాను నేనైతే. మైక్ అమ్మా బుడ్డకు బలం అందరూ అయితే తీయదులే మర్చిపోయి తీను తీ అదే కూర్చోబెట్టు తీయు ఉంటే అట్లే ఒకటి ఉండే మ్యూట్ ఉంది. బాక్స్ పడిపోయింది. కవర్ది కవర్ కూడా ఓపెన్ చేయాలి. చెయ్యి, జాగ్రత్త గీత పడిద్ది గింబల్ గా. అది గట్టిగా పోయి జాగ్రత్త చెయ్య. స్టిక్కర్ లాగా ఇటువైపు స్టిక్కర్ ఇలా పట్టుకొని అలాగే వెళ్ళిపో నడుచుకుంటే. గ్రే అండ్ బ్లాక్ తీసుకున్నాం గైస్. మోస్ట్లీ అది యూజ్ అయింది, యాక్చువల్లీ వైట్ కూడా యూజ్ అయింది, బట్ ప్రస్తుతానికి యూఆర్ టేకింగ్ దిస్ గైస్. ఇవన్నీ మావే గైస్, ఇవన్నీ ఇప్పుడే కొత్తగా తీసుకున్నాం అన్నమాట. ఆల్ దోస్, ఇంకా లోపల మెయిన్ కెమెరా, ట్రైపాడ్ ఏమంటారు దాన్ని, గింబల్, లైట్స్, ఇంకా వీళ్ళు లైట్స్ చూస్తున్నారు. ఇక్కడతో అయితే మా వీడియో ఎండ్ అయిపోతుంది గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. బై.